గుడ్ మార్నింగ్ శీల వెంకటేశ్వర్ గారు. ఏంటి జనంలోకి జనసేన అని చెప్పేసి ఒక పక్క జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, మరోపక్క జగన్కి సంబంధించి ఆయన సొంత జిల్లా కడపలో ముఖ్యంగా మహానాడు నిర్వహించి అక్కడ సత్తా చాటుకోవాలనేసి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఇద్దరి ప్రయత్నాలు రాయలసీమలో ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రెండే పార్టీలను నమ్మి రాయలసీమలో ఈ రెండు పార్టీలు బలపడేందుకు ప్రజల అండదండలు వాళ్ళకి లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏమనుకోవచ్చు వెంకటేశ్వర గారు? ముందుగా రాజు గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న మూడు పార్టీల ముఖ్యులకు అలాగే ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. కరెక్టే మీరు చెప్పింది. జనసేన రాయలసీమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలపడాలనే ఒక ఆలోచన మాత్రం చేస్తున్నమాట వాస్తవమే. అది ధర్మం కూడా. ఎందుకంటే తన పార్టీని తను బలపరుచుకుంటూనే మిత్రధర్మాన్ని కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతోనే జనంలోకి జనసేన అనే ప్రోగ్రాం నిన్నటితో స్టార్ట్ చేశారు జనసేన నాయకులు, అలాగే మన నాగబాబు గారు. అయితే దీనికి తోడు ఇంకా మనం కొన్నాళ్ళ క్రితం నుంచి చూసుకుంటే జనసేన ఆవిర్భావం నుంచి కూడా ఒక అన్ని రాజకీయ పార్టీల్లాగా కాకుండా ఒక కొత్త ట్రెండ్ తోటి అడుగులు వేస్తూ ఉంది. అయితే తొలి రోజుల్లో కంటే కూడా ఇప్పుడు గత సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను బాగా దగ్గరగా జనసేనని. చాలా అద్భుతంగా తన ప్రతి అడుగు కూడా అద్భుతంగా చాలా స్పీడ్గా కూడా వేస్తుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో కష్ట నష్టాలు కూర్చారు. ఈయన సినిమా యాక్టర్లేని ఎన్టీ రామారావు గారికి ఎలాగైతే ఆ రోజు ఫస్ట్లో అవమానాలు వచ్చినాయో ఈయనకు మరీ దారుణంగా 10 సంవత్సరాలు అవమానాలు పడ్డాడు. తర్వాత వచ్చిన విజయం ఇది. అయితే దీనిలో కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్త ఒక రూట్ నిలుచుకున్నాడు. కూటమి ధర్మం పాటిస్తూనే తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఒక ప్రత్యేకమైన టిపికల్ లైన్ ఇది. అయితే ఇది పరపక్షాలు వస్తాయా రావా అనేది మనం ఇప్పుడు చెప్పలేం, ఊహాజనితమైన క్వశ్చన్స్. కానీ ఖచ్చితంగా కూటమి ధర్మం పాటిస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే మీరు గమనించండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జనసేన పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ గెలిచిన 11 స్థానాల్లోనే ముఖ్యంగా అరకు ఫస్ట్ టార్గెట్ ఏంటి? గత 2-3 నెలల క్రితం అరకులో 2 సీట్లు గెలిచింది వైఎస్ఆర్సీపీ ఆ జిల్లాలో. అక్కడ ముందు టార్గెట్ చేస్తూ ఆ అరకులోకి వెళ్ళి గత 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ డోలీల మోతలు అరకు లేదా పాడేరు అటువంటి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల నుంచి కనీస వసతులు లేక, బస్ సౌకర్యం లేక, ఆరోగ్యాలకి కనీసమైన ఒక ఇంజక్షన్, ఒక మాత్రం బెళ్ళలో దొరికే పరిస్థితులు లేని ఆ ప్రాంతంలో కూడా ఫస్ట్ టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. వారికి ఒక స్వాంతన కలిగించాలి, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే అక్కడ ఉన్న ప్రజల కష్టాల కోసం కాదా? అక్కడ గెలిచింది కాబట్టి, వైసీపీ గెలిచింది కాబట్టి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు తీర్చడం కోసం కాదు. అంటే దీని వెనక కూడా ఒక పొలిటికల్ ఎజెండా ఉందంటారు. సారీ, నువ్వు అడిగా అంటే ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేస్తూనే తను కూడా బలపడటానికి మళ్ళీ కూటమితో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి కూటమితో కూడా కొంత ఇబ్బందులు లేకుండా ఎక్కువగా ముందు మీరు గమనించుకోండి, మిగతా 11 సీట్లు టార్గెట్ చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా బలపడతారు. అయితే నేను చెప్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎంత అద్భుతమైన ఆలోచన అంటే, ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఎవరికి సరైన సదుపాయాలకు ఇబ్బంది పడుతున్న ఆ పేద ప్రజల కోసమే ఖచ్చితంగా ఆయన టార్గెట్ చేశాడు. అయితే అక్కడ కాకుండా ఇప్పుడు పొంగనూరు రెండవ సభ, ఇప్పుడు స్టార్టింగ్ లోనే జనంలోకి జనసేన అనే కార్యక్రమంతో స్టార్టింగ్ లోనే పొంగనూరులో పెట్టడం కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో విపరీతమైన ఆరోపణలు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, అప్పుడేమన్నా అన్నమయ్య జిల్లాలోని ఫైళ్ల దగ్ధం మదనపల్లిలో అది విపరీతమైన స్కోరింగ్స్ వచ్చి విపరీతమైన వార్తల్లో ఎక్కింది. తర్వాత మళ్ళీ 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూములు, ఏది అటవీ ప్రాంతంలో భూములు ఆక్రమించుకున్నది, ఇలాంటివి ఆ కుటుంబం మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది టీడీపీ జనసేన. టీడీపీ జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా నాయకుల మీద టార్గెట్ చేస్తే ఫస్ట్ నెంబర్ 1 స్థానంలోనే ఉన్న టీడీపీ టార్గెట్ చేస్తుంది. కడపలో రేపు పెట్టబోతుంది సభ.
ఏది అలాంటప్పుడు ఎందుకు సార్ జనంలోకి జనసేన వెళ్ళడం ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డారు, అలా అరాచకాలు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఫైళ్లను దగ్ధం చేశారని చెప్పి చెప్తున్నారు కదా. మరి చేసేటప్పుడు చర్యలు తీసుకునేటటువంటి అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు, ముందు చర్యలు తీసుకోండి. అదే కదా జనాలంతా కూడా కోరుకుంటుంది. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు ఏ విధంగా జరిగే అందరూ చూశారు. అవును. అయితే రాజు గారు ఇప్పుడు గత ప్రభుత్వంలో కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ముందుగానే వీళ్ళు నిర్ణయించుకున్నారు 3 పార్టీలు కలిపి కూడా మనం అనవసరంగా అరెస్టులు చేసి అబాస్ పాలు కావద్దు, 5 సంవత్సరాల టైం ఉంది, మనం పూర్తిగా అందులో ఉన్న లొసుగులను లోటుపాట్లను ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు చెప్పి ఆ తర్వాతనే పూర్తి చర్యలకు దిగాలనేది లోపల జరుగుతున్నాయండి. మనం అనుకుంటున్నాం కానీ వీళ్ళు ఖచ్చితంగా సిట్లో అనేది కార్యక్రమంలో కానీ కొన్ని ఐఏఎస్ ఐపీఎస్లతో గ్యారంటీగా తక్కి చేపిస్తున్నారు. అన్ని కూడా బయటకు వస్తాయని నిన్న నాగబాబు గారు కూడా చెప్పింది అదే కదా, ఎవరిని వదిలిపెట్టం. లోకేష్ మొన్న అక్కడ చెప్పింది కానీ, నిన్న నాగబాబు చెప్పింది కానీ, లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది కూడా ఏంటి, మేము కక్ష సాధింపు చర్యకు పోము అంటే ఇమీడియట్ గా ఏదో చేశారు, ఇవాళ ఇప్పుడు టీవీలో ఎవరో మాట్లాడారని వాళ్ళు తీసుకొచ్చి లోపలేయటం, అది కాకుండా ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళు చేసిన తప్పుల్ని, అప్పుడే వీళ్ళకి శాంతి ఉంటుంది. లేకపోతే దొంది అనుకుంటారు. ఆ ప్రమాదం కూడా ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ప్రొసీడ్.